గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. మేష రాశి వారికి జనవరి 1న జరగబోయేది ఇదే. ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారిని గమనించినట్లయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీకు తెలియకుండా మీ ఇంట్లో ఒక ద్రోహి అయితే కొన్ని సంవత్సరాల నుండి కూడా మీ ఇంట్లోనే ఉంటూ మీ యొక్క ప్రతి కదలికను వారు గమనిస్తూ ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. సహజంగా మన జీవితంలో చాలామంది వ్యక్తులు మన పక్కనే మన యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ ఉంటారు. కానీ మనకి దేంట్లైనా అభివృద్ధి వచ్చిందన్నా లేకపోతే వారికన్నా మనం కొంచెం ఎక్కువలో ఉన్న చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. తెలియని ఈర్ష్యాభావం అనేది వారిలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి వ్యక్తుల్లో కొంతమంది మాత్రం ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగాలని తప్పుడు మార్గాలు ఎన్నుకోవడం, అంటే మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదో ఒక విధంగా ఆటంకాలు కలిగించడం కానీ లేదా మీపై తాంత్రిక పూజలు చేయటం, ఇటువంటి పనులు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు వెంటనే అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే వారి నుండి జాగ్రత్త పడండి. కొన్ని విషయాల్లో కనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే జనవరి 1న ఒక అతిపెద్ద సంఘటన అయితే జరగబోతుంది. దీనివల్ల మేషరాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే రాబోతున్నాయి. అలానే మేషరాశి వారు అనుకున్నటువంటి ఒక పనిని కూడా పూర్తి చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశికి సంబంధించిన వారిలో కొంచెం భయాందోళన పెరిగే అవకాశం కనిపిస్తుంది. కెరియర్కి సంబంధించి ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటూ ఉంటారు. అంటే చుట్టుపక్కల చాలామంది సెటిల్ అయిపోవడం, మీ తోటి వారు కూడా ఉద్యోగాలు సంపాదించడం లేదా కెరియర్లో వ్యాపారాలు ప్రారంభించడం ఇలా సెటిల్మెంట్ అవుతూ ఉంటే మీకు మాత్రం సరైన అవకాశాలు లేక చుట్టుపక్కల వ్యక్తుల నుండి రకరకాల ప్రశ్నలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ భయపడకండి, మీ యొక్క సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సెటిల్ అవుతారు. అయితే సెటిల్మెంట్కి సంబంధించి కొంచెం సమయం అయితే పడుతుంది, కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా ఉద్యోగాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి నూతన సంవత్సరం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. 2025 నుండి కూడా వ్యాపార విషయాల్లో మార్పు అనేది కనిపిస్తుంది. వ్యాపార పరంగా మీరు ఏదైతే పెట్టుబడి పెట్టినా లేకపోతే కష్టం పెడుతూ ఉంటారో అదంతా కూడా వ్యాపారానికి సంబంధించి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో లాభాన్ని అయితే సంపాదించుకుంటారు. అలానే వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్షిప్ల కంటే ఒక్కరిగానే వ్యాపారం అంటే ఒంటరిగా చేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఏదైనా ఒక వ్యాపార ప్రారంభం భారీ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలోనే ప్రారంభించుకోవడానికి ప్రయత్నించండి. అలానే ప్రారంభించిన వ్యాపారాల గురించి అందరికీ కూడా గొప్పలు చెప్పడం కానీ లేకపోతే దాని యొక్క అభివృద్ధి గురించి కానీ లేకపోతే ఏ విధంగా సాగుతుంది ఇలాంటి విషయాలు ఎప్పుడూ కూడా నలుగురిలో చర్చించకండి. ఎందుకంటే కొంతమంది విన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యాపారం బాగున్నట్లయితే చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. వారి యొక్క చెడు ఆలోచనలు, వారి యొక్క నరదిష్టి అనేది మీ యొక్క వ్యాపారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి రాబోతున్నాయి. అలానే విద్యార్థులు అనుకున్న విధంగా ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అంటే ఉద్యోగ ప్రదేశంలో అందరూ మీ మాట వినడం కానీ లేదా తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలు ఉండడం, ఉద్యోగ పరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉద్యోగ రీత్యా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం చాలా తెలివిగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నిర్ణయాల విషయంలో కనుక మీరు గందరగోళానికి గురైనట్లయితే కొన్ని సందర్భాల్లో మంచి అవకాశాలు వదులుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రాశివారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 2025లో మీకు ఆరోగ్యపరంగా సమస్యలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే భయపడవలసిన అవసరం ఏమీ లేదు. పెద్ద పెద్ద సమస్యలు కాదు, కానీ ఎవరికైతే
నొప్పుల వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు లేదా చర్మ వ్యాధులతో ఎవరైతే తరచూ బాధపడుతూ ఉంటారో వారికి వాటి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు కొద్దిపాటి జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి నుండి అయితే బయటపడవచ్చు. కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా శుభకార్యాలు తలపెట్టబోతున్నారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో అనుకూలమైన ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంట్లో తిరిగేటువంటి ద్రోహి ఎవరైతే ఉన్నారో వీరు మీకు ఎంతో ఇష్టంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి దాంట్లో కూడా మీ వెనకాలే ఉన్నట్టు ఉంటారు, కానీ మీ యొక్క అభివృద్ధిని చూసి వీరు జీర్ణించుకోలేకపోయి ఉంటారు. అంటే ఏదైనా మీకు అభివృద్ధికి సంబంధించి వారికన్నా మీరు ఉన్నతంగా ఉన్నా కూడా పైకి ఎంతో ఆనందంగా మాట్లాడతారు, కానీ మీకు ఏదో ఒక విధంగా వెనక్కి వచ్చేయాలని వారికంటే మీరు తక్కువలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు చాలామంది మన జీవితంలో ఉంటారు. పైకి నవ్వుతూ నటిస్తారు, కానీ లోపల మనం అంటే ఎంతో అసూయ ద్వేషాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే వెంటనే వారికి చాలా దూరంగా ఉండండి. అంటే ఏదైనా ఒక శుభవార్త అయినా కూడా చెడైనా ఏదైనా కూడా మీ జీవితంలో జరిగేటువంటి విషయాలు వారితో చెప్పుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వారి యొక్క ఈర్ష్యాభావం అలానే వారి యొక్క నరదిష్టి ఏదైతే ఉందో అది మీపై అధికంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు శనివారం రోజు, అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కల్లుపురి వేసుకుని స్నానం చేయడం, అలానే నరదిష్టి నరఘోష సంబంధించిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీకు ఖాళీ ఉన్న సమయంలో అటువంటి పరిహారాలు కూడా పాటించుకోవడం వల్ల ఎలాంటి నరదిష్టి నుండి అయినా కూడా మీరు ఖచ్చితంగా బయటపడతారు. అయితే మేషరాశికి సంబంధించి వంశ పారంపర్య స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇబ్బందులు అధికంగానే పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీకు న్యాయంగా రావాల్సిన వాటా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. అయితే వాటి గురించి మీరు ఆలోచిస్తూ బెంగ పెట్టుకున్నట్లయితే ఎలాంటి ప్రయోజనం లేదు. దైవం మీద భారం వేసి ఏం జరిగినా మన మంచికే జరుగుతుందని అనుకుని ముందుకు వెళ్ళిపోండి. వాటి గురించి కాకుండా మీ కెరియర్ గురించి లేకపోతే మీరు ఏ విధంగా అభివృద్ధి చెందాలి దాని గురించి ఆలోచించుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో మనస్పర్ధలు చాలా వరకు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. దంపతుల మధ్య చిన్న చిన్న గిల్లు గజ్జాలు అయితే ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు ఒకటిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు కొంచెం దురుసుగాను దూకుడుగాను ఉంటారు. అంటే ప్రతి దానికి కూడా కోప్పడిపోవడం కానీ ఆవేశంగా ముందుకు వెళ్ళిపోయే తత్వం ఉంటుంది. దాన్ని అయితే ఈ సంవత్సరంలో మీరు కనుక కంట్రోల్ చేసుకోలేనట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల మీరు ప్రేమించేటువంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తుల దృష్టిలో మీరు పొగరుబోతులు కానీ లేకపోతే చెడ్డవారు కానీ మిగిలే అవకాశం కనిపిస్తుంది. అలానే జనవరి 1న మీరు వృత్తిపరంగా కానీ లేదా కుటుంబ పరంగా చేసేటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటిలో శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినే అవకాశం కనిపిస్తుంది. అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.